గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ ఇంకా నేను ఇక్కడ లేసేసి బ్రష్ చేసుకొని చాయ్ తాగేసినాక బయటకు వచ్చి వాకిలి ఊడ్చి ముగ్గేసేసి ఇంకా పిండికి చపాతీకి పిండి తడపాలైతే నిన్ననే నేను గోధుమలు తెచ్చి పట్టేశాను అనమాట. చెరిగి ఇంకా గోధుమలు పట్టించాను, పిండి చెప్పించేసుకొచ్చేసాను. సో ఇంకా ఇక్కడ ఎక్కువ ఉండే అనమాట, ఇంట్లో పిండి ఎక్కువైంది, అందుకే రెండిట్లో చేశాను అనమాట. పిండి 5 kg ఇంకా రెండిట్లో వేసాను అనమాట. సో ఇంకా ఇప్పుడు పిండి తడపాలి. ఇవాళ చపాతీ ఆలుగడ్డ ఫ్రై పెడతాను పిల్లలకి. సో ఇంక ఇక్కడ పిండి తడిపేసి పెట్టేశాను, ఆల్రెడీ పిండి తడిపేసేసాను. ఇంకా అంటే పిండి తడిపేది మీకు చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. సో ఇంక ఇక్కడ ఆలుగడ్డలు తీసుకున్నాను, కడిగేసి ఇంకా కడిగినాక మంచిగా దీన్ని పొట్టు తీసేస్తాను. సో ఇక్కడ ఇంకా మా పిల్లలకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. సో ఇక్కడ ఇంకా ఆలుగడ్డలు ఫ్రై చేస్తున్నదే ఆలు ఫ్రై చేస్తున్నాను. ఆలుగడ్డ పొట్టు బాగుంటుంది, ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా అంతా ఆవాలు జీలకర్ర వేసేసి కరివేపాకు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే. చపాతీలకు చాలా బాగుంటుంది. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై చేసేస్తే. ఈ ఫ్రై చపాతీలోకైనా కర్రీలోకైనా రసంకైనా కూడా బాగుంటుంది ఫ్రై ఇలా చేసుకుంటే. సో కొంచెం ఇందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంచిగా విడివిడిగానే అవుతాయి. సో ఇంక ఇక్కడ చపాతీలు చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా పిల్లలకి మార్నింగ్ చపాతీ ఒక్కొక్క చపాతీ ఇచ్చేస్తాను, తినేస్తారు వాళ్ళు మార్నింగ్. ఎక్కువ శాతం అయితే జ్యూసే ఇస్తాను పిల్లలకు, డ్రై ఫ్రూట్స్ బనానా వేసి ఇస్తాను జ్యూస్. ఇవాళ వీలు కాలేదన్నమాట, తెచ్చాను కానీ కొద్దిగా కచ్చిగా ఉన్నాయి, అందుకే చేయలేదు. ఇంకా చపాతీ అలాగే ఆలు ఫ్రై పెట్టేస్తాను వాళ్ళకి. ఒక్కొక్క చపాతీ తినేసి వెళ్తారు వాళ్ళు. లేకుంటే డైలీ మాత్రం జ్యూసే పెడతాను. ఇవాళ మాత్రం చపాతీ ఇస్తున్నాను పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అలాగే మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో కూడా కొంచెం వీళ్ళకి ఇప్పుడు తింటారు మార్నింగ్. మళ్ళీ 10:30కి కూడా కొందరు మార్నింగ్ తినాలోళ్ళు ఉంటే 10:30కి కూడా వాళ్ళకి బెల్ అవుతుందన్నమాట. సో ఆ టైంలో కూడా తింటారు. ఇంకా లంచ్ బాక్స్ ఇంకా రైస్ అన్నం వండింది, ఇంకా అన్నం చల్లార్చేసాను, వేడిగా ఉండి చల్లార్చి బెండకాయ కర్రీ చేశాను. కొంచెం బెండకాయ కర్రీ కలిపి కట్టేస్తాను, చల్లార్చినాక కట్టేస్తాను. వేడి మీద కడితే మళ్ళీ అన్నం ఇలా మెత్తగా అనిపిస్తుంది, అందుకే కట్టను. లంచ్ బాక్సెస్ 2 రెడీ అయిపోయి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్తూ ఇచ్చేసుకుంటూ వెళ్తారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్